నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రుణమాఫీ మార్గదర్శకాలపై విమర్శలను తోసిపుచ్చిన తెలంగాణ సర్కార్ 2018 నాటి నిబంధనలే పాటిస్తున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టీకరణ. నేడు కలెక్టర్లు ఎస్పీలతో రేవంత్ కీలక సమావేశం. ధరణి ప్రజాపాలన సహా పలు అంశాలపై దిశానిర్దేశం. జిల్లా పర్యటనలపైన చర్చ. నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం. నూతన ఇసుక విధాన రూపకల్పనపై చర్చ. వైసీపీ హయాంలో విద్యాశాఖలో అక్రమాల దందా. పాత గుత్తేదారికే 772 కోట్ల విలువైన ఆర్డర్. బొత్స ప్రవీణ్ ప్రకాష్ ఏకపక్ష నిర్ణయం. గోదావరి కావేరి అనుసంధానంపై కొత్త ప్రతిపాదన. ఇంద్రావతి నుంచి నీటి ఎత్తిపోతపై చర్చలు. పోలవరం వద్ద చేపట్టాలన్న ఏపీ సర్కార్. పూరి భాండాగారంలో మరో రహస్య గది. సొరంగ మార్గం ద్వారా వెళ్లే వీలుందన్న చరిత్రకారులు. కిరీటాలు సింహాసనాలు ఉన్నట్లు అంచనా. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పేరు ప్రకటన. ఉపాధ్యక్ష రేసులో ఓహియో సెనేటర్. ఏపీ మహిళ భర్తకు దక్కిన అవకాశం. తెలంగాణలో పంట రుణం తీసుకున్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణమాఫీ పథకంలో రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి ప్రామాణికం మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. రుణమాఫీకి 2018లో అవలంబించిన విధానాలే అమలు చేస్తామన్న ఆయన ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణలో పంటల సాగు కోసం స్వల్పకాలికంగా 2 లక్షల రూపాయల వరకు తీసుకున్న రుణ బకాయిలు మాఫీ చేసేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రుణం అసలు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు మాఫీ అవుతాయని సర్కార్ ప్రకటించింది. 2 లక్షల రూపాయలకు మించి ఉన్న రుణాన్ని రైతులు ముందుగా చెల్లించాక మిగతా బకాయిల్ని మాఫీ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య, గ్రామీణ, డీసీసీబీ, పీఏసీఎస్లలో తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు మాఫీ మొత్తం జమవుతుందని వివరించింది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును జమ చేయనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం మేరకు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న లేదా రెన్యువల్ చేసుకున్న పంట రుణాల బకాయిలకు పథకం వర్తిస్తుందన్న ప్రభుత్వం రైతు కుటుంబాన్ని నిర్ణయించేందుకు తెల్ల రేషన్ కార్డులోని వివరాల్ని ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిపింది. రుణ ఖాతాలోని ఆధార్ సంఖ్యను పాస్బుక్, ఆహార భద్రతా కార్డుల డేటాబేస్ కు అనుసంధానం చేసే కుటుంబాల్ని గుర్తించనుంది. అయితే రుణమాఫీ పథకం అమలు కోసం 2018లో అవలంబించిన విధానాలనే ఇప్పుడు కూడా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అందరి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, కుటుంబ నిర్ధారణ అయిన వెంటనే మిగతా వారికి సైతం మాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం 2018 రుణమాఫీ కింద 20,000 కోట్ల రూపాయలు ప్రకటించి 2023 ఎన్నికల సంవత్సరంలో 13,000 కోట్లు మాత్రమే విడుదల చేసిందని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. అందులోనూ 1,400 కోట్ల రూపాయలు వెనక్కొచ్చినా కూడా కనీస స్పందన లేదన్న ఆయన వారు ఇప్పుడు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంటే హర్షించాల్సింది పోయి బురద జల్లేలా కొందరు ప్రయత్నించడం సరికాదన్నారు. తెలంగాణ సమాజం వారికి బుద్ధి చెప్తుందని వ్యవసాయ శాఖ మంత్రి హెచ్చరించారు. మరోవైపు రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీ పోర్టల్ లేదా మండల సహాయ కేంద్రాల ద్వారా రైతులు ఫిర్యాదులు చేయొచ్చని తెలిపిన ప్రభుత్వం ఆ ఫిర్యాదులు, వినతుల్ని 30 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. సచివాలయంలోని 7వ అంతస్తులో ఉదయం 9:30కు సీఎం సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ను సీఎస్ శాంతికుమారి ఇప్పటికే ఆదేశించారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఇటీవలే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన సీఎం కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థ మరింత పటిష్టం కావాలని చెప్పారు. తాను వారానికో జిల్లాలో పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్టు తెలిపారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి త్వరలో మిగతా జిల్లాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు కొలిక్కి రావడం వల్ల ఇవాల్టి సమావేశంలో వివిధ అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఆగస్టు 1 నుంచి 2 నెలల కాలానికి బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించనున్నట్టు సమాచారం. నూతన ఇసుక విధాన రూపకల్పనపై కూడా కేబినెట్ చర్చించనుంది. మరో 15 రోజుల్లోగా కొత్త విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ కబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్టును తీసుకొచ్చే అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 22 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపైన చర్చించాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నందున వారి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇతర రాజకీయ అంశాలపైన ఇరువురు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ను కోరారు. ఈ మేరకు తనను కలిసిన జిందాల్తో ఏపీలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఏపీలో విద్యా కానుక సొమ్ములు నొక్కేసేందుకు నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రదర్శించిన విద్యలపై ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఏకంగా 772 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును టెండర్ లేకుండా పాత గుత్తేదారుకు పాత ధరలకే కట్టబెట్టారు. ఆర్థిక శాఖ అనుమతి, కేబినెట్ అంగీకారం లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయానికి మస్కా కొట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ భాగోతం బయటపడుతుందని నాటి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకున్నారా అనే వాదన వినిపిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉద్యోగం వెలగబెట్టిన ప్రవీణ్ ప్రకాష్ సహా కొందరు అధికారులు కుమ్మక్కై అక్రమాల దందాకు తెరతీశారు. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా కానుక కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘనకు తెగించారు. ఆర్థిక శాఖ అనుమతి, మంత్రివర్గ ఆమోదం, చివరకు సీఎం పేషి అంగీకారం లేకుండా, న్యాయ సమీక్షకు పంపకుండా, టెండర్లు లేకుండా 772 కోట్ల రూపాయల కాంట్రాక్టును బొత్స, ప్రవీణ్ ప్రకాష్ కలసి ఖరారు చేశారు. పాత ధరలతో పాత గుత్తేదారుకే రిపీట్ ఆర్డర్ ఇచ్చి భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన గుత్తేదారులకు రిపీట్ ఆర్డర్లు ఇవ్వడం అనుమానాలకు ఊతమిస్తోంది. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఆ నిర్ణయాన్ని రాటిఫై చేయించుకోవచ్చనే అతి విశ్వాసంతోనే బరి తెగించినట్లు తెలుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి రావడం, బొత్స కూడా ఓడిపోవడంతో తనకు ఇబ్బందులు తప్పవని ప్రవీణ్ ప్రకాష్ భయపడినట్లు తెలుస్తోంది. అందుకే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై విచారణ జరిపించాలని మంత్రి లోకేష్ కు ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్లాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా కానుక కిట్లు అందించాల్సి ఉంటుందని తెలిసినా అప్పటి మంత్రి, ఆ శాఖ అధికారులు తొలుత పట్టించుకోలేదు. టెండర్లు లేకుండా కొనుగోలు చేసేందుకు విద్యాశాఖ పంపిన దస్త్రాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ తిప్పి పంపారు. ఆ ఫైల్ పై ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా రాశారు. దాన్ని కూడా బొత్స, ప్రవీణ్ ప్రకాష్ పట్టించుకోలేదు. కేబినెట్ లో దీన్ని టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా వారించారు. ఆర్థిక శాఖ అభిప్రాయం అప్పటికే ఆ ఫైల్ పై రాసి వెనక్కి పంపినందున టేబుల్ ఐటమ్ గా పెట్టడం సరికాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతి కోసం పంపగా అక్కడ అనుమతి లభించలేదు. కానీ మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ ఇద్దరూ వారి స్థాయిలో దస్త్రాన్ని ఆమోదించేశారు. జనవరి 10న పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు తప్ప మిగతా 772 కోట్ల విలువ చేసే సామాగ్రిని పాత గుత్తేదారులకే రిపీట్ ఆర్డర్ ఇవ్వాలంటూ జీవో జారీ చేశారు. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లకు టెండర్లు నిర్వహించారని పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ ను ఆదేశించారు. 100 కోట్ల రూపాయలకు పైబడిన కాంట్రాక్టులను ముందే న్యాయ సమీక్షకు పంపుతామని వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో జగన్ గొప్పగా ప్రకటించారు. అయితే 772 కోట్ల రూపాయలతో విద్యా కానుకలు కొనుగోలు చేసే దస్త్రం విషయంలో జ్యుడిషియల్ ప్రివ్యూ నిబంధన పాటించలేదు. ఏదైనా వస్తువు కొనుగోలు చేశాక 1-2 నెలల వ్యవధిలోనే మళ్లీ కొనాల్సి వస్తే రిపీట్ ఆర్డర్ ఇవ్వడం సాధారణం. మార్కెట్లో ఆయా వస్తువుల ధరలు తగ్గితే తగ్గిన రేట్ ప్రకారం, పెరిగితే పాత ధరల ప్రకారం ఆర్డర్ ఇవ్వాలి. కానీ 2022లోని ధరల్నే 2024లోనూ ఖరారు చేశారు. తగ్గిన పేపర్ ధరల్ని పరిగణలోకి తీసుకోలేదు. గతేడాది నోటు పుస్తకాల్ని 2 గుత్తేదారులు సరఫరా చేయగా ఈసారి వైకాపా సానుభూతి పరుడైన రాయలసీమకు చెందిన ఓ గుత్తేదారుకు ఆర్డర్ ఇచ్చారు. భారీగా లబ్ధి పొందిన ఆయన దానికి ప్రతిఫలంగా ఓ మాజీ మంత్రికి ఎన్నికల ముందు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.
పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు యత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన ఒడిశాలోని భాజపా ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. పూరి రాజు కప్లేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తముడికి సమర్పించినట్లు చరిత్రలో ఉందని ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరిందని చెప్పారు. అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారని పేర్కొన్నారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయని వెల్లడించారు. ఈ సంపద వెలకట్టలేనిదని నరేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువు తీరిన ఆధారాలున్నాయని వివరించారు. ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యంపై దాడులు జరిగాయని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ పేర్కొన్నారు. ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో సంపదను దాచారని తెలిపారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపించారని చెప్పారు. తర్వాత అతని ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని నరేష్ చంద్రదాస్ తెలిపారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా వాటిని కనుగొనలేకపోయారని వివరించారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి కావేరీ లింకుకు సంబంధించి జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. గోదావరి నుంచి నేరుగా కావేరికి నీటిని తరలించకుండా ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి నదిపై ఆనకట్టలు నిర్మించి అక్కడి నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించింది. ఇచ్చంపల్లి, సమ్మక్క సాగర్లు పరిశీలనలో ఉన్నట్టు వెల్లడించింది. కానీ పోలవరం నుంచి ఎత్తిపోయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కోరింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 74వ సాధారణ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్, భాగస్వామ్య రాష్ట్రాలు సమావేశంలో పాల్గొన్నాయి. నదుల అనుసంధానానికి రాష్ట్రాలు సానుకూలంగా ఉండడం హర్షణీయమన్న కేంద్రం, భాగస్వామ్య రాష్ట్రాలకు కేంద్ర బృందం వెళ్లి వారి సందేహాల్ని నివృత్తి చేసినట్లు పేర్కొంది. ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 148 టీఎంసీల నీటిని కావేరికి తరలించే పాయింట్పై తెలంగాణ సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో దానిపై మరోసారి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. ఇచ్చంపల్లి నుంచి నీటిని తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ ఇతర ప్రత్యామ్నాయాల్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇదే సందర్భంలో ఇంద్రావతి నదిపై ఆనకట్టలు కట్టి అక్కడి నుంచి నీటిని తరలించే ప్రతిపాదన కూడా ఉందని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర బృందం ఒక నివేదిక ఇస్తుందని, ఆ తరువాతే తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మిస్తే సమ్మక్క సాగర్కు ఇబ్బందులు ఏర్పడతాయని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది. వరదకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గోదావరి జలాల్లో తమకు 968 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు ఉన్నాయని, వాటికి ఎలాంటి భంగం కలగకూడదని తెలంగాణ స్పష్టం చేసింది. అనుసంధానం కోసం రాష్ట్ర భూభాగాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నందున తరలించే నీటిలో 51% నీటి వాటాను తెలంగాణకే ఇవ్వాలని కోరింది. నాగార్జున సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉపయోగించుకోవాలన్న కేంద్ర ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎగువన ఉన్న ప్రాంతాల సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ పూర్తయి తుది నివేదిక వచ్చిన తరువాతే సాగర్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరింది. మరోవైపు గోదావరి, కావేరీ అనుసంధానం పోలవరం నుంచే చేపట్టారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కోరింది. ఎగువనున్న ఇచ్చంపల్లి, సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచే సాగర్కు నీటిని తరలిస్తే ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు నెరవేరబోవని పేర్కొంది. ఆ ప్రకారం ముందుకెడితే అనేక సమస్యలు ఎదురవుతాయని స్పష్టం చేసింది. పోలవరం నుంచి నీటిని ఎత్తిపోస్తూ బొల్లాపల్లి వద్ద కొత్తగా జలాశయం నిర్మిస్తే 300 టీఎంసీలకు పైగా కొత్తగా నిల్వ చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. కొత్త జలాశయం వల్ల ఆ నీటిని పెన్నా మీదుగా కావేరికి మళ్లించొచ్చని ఏపీ అధికారులు వివరించారు. తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలన్న తెలుగు రాష్ట్రాల విజ్ఞప్తులపై కృష్ణానది యాజమాన్య బోర్డు నేడో రేపో ఉత్తర్వులు వెలువరించనుంది. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని గతంలో ఏపీ కోరిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. అందుబాటులో ఉన్న జలాలు, ఎగువ నుంచి వచ్చే ప్రవాహ అవకాశం, ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఎగువ నుంచి ఇప్పటికీ ప్రవాహాలు రాకపోయినా ఆల్మట్టి, నారాయణపూర్లో ఉన్న నీటి మట్టం, వస్తున్న ప్రవాహాన్ని చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డట్లు తెలిసిందే.
సాగర్లో ప్రస్తుతం ఉన్న నిల్వలను పరిగణలోకి తీసుకుని తాగునీటి కోసం నీరు విడుదల చేయాలని ఏపీ అధికారులు కోరారు. తమకు కూడా హైదరాబాద్ జిల్లాలో తాగునీటి అవసరాలు ఉన్నాయని, నీరు విడుదల చేయాలని తెలంగాణ అధికారులు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కృష్ణా బోర్డు వాటిపై కసరత్తు చేస్తోంది. నీటి విడుదల అంశానికి సంబంధించి ఇవాళ రేపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్ జీవో గెజెట్ నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఆర్థిక శాఖ సమీక్షలో ఈ అంశంపై ఆరా తీసిన ఆయన జీపీఎస్ గెజెట్ జారీ కావడంపై అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వ ప్రతిపాదనపై ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజెట్ ఎలా వచ్చిందనే అంశంపై విచారణ చేయాలని ఆదేశించారు. వెంటనే జీవో గెజెట్ నిలిపివేయాలని సూచించారు. వైకాపా హయాంలో తెచ్చిన జీపీఎస్ పై కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండానే ఆర్థిక శాఖ రహస్యంగా జీవో ఆ తర్వాత గెజెట్ విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రావత్ సెలవుపై వెళ్తూ జీపీఎస్ దసరానికి ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖ జూన్ 12న రహస్యంగా జీవో 54 జారీ చేసింది. జూలై 12న గెజెట్ విడుదల చేసింది. సెలవులో ఉన్న రావత్ పేరుతోనే గెజెట్ విడుదలైంది. ఈ గెజెట్ను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వంలో లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ముక్తకంఠంతో వ్యతిరేకించిన జీపీఎస్ చట్టాన్ని చేశారని విమర్శించాయి. ఉద్యోగుల్లో ఆందోళనలకు కారణమైన అధికారులపై విచారణకు ఆదేశించడం పట్ల సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపాయి. హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. వరుస పోటీ పరీక్షల నేపథ్యంలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పోస్టుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. లైబ్రరీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల్ని బొల్లారం పిఎస్కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై నిరుద్యోగులు మండిపడ్డారు. పరీక్షలు వాయిదా వేసే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ ప్రధాన రహదారి పక్కన అంబేద్కర్ కూడలి సమీపంలోని దుకాణాల్లో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే భారీగా మంటలు చెలరేగి 35 దుకాణాలకు వ్యాపించాయి. దుకాణ యజమానులు, వారి కుటుంబ సభ్యులు బకెట్లతో నీళ్లను తీసుకొచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఐ సాంబయ్య ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుండగానే పలు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక వాహనాలు ఆలస్యంగా రావడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. తమ జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఛేదించారు. నైజీరియాలోని డ్రగ్ డాన్ ఆదేశాల మేరకు ఒక మహిళ తరచూ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లోని స్థానిక పెడ్లర్లకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగిలోని ఒక ప్లాట్లో ఆ మహిళతో పాటు మరో 4గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్ కొంటున్న 13 మంది వినియోగదారుల్ని కూడా గుర్తించినట్లు సమాచారం. వీరిలో 5గురిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. డ్రగ్స్ దందాలో నైజీరియాకు చెందిన డెవిన్ ఎబుకా సూజీ అలియాస్ లెవెల్ను పోలీసులు కీలక సూత్రధారిగా గుర్తించారు. హైదరాబాద్కు ఉన్నత విద్య కోసం వచ్చి టోలీ చౌకీలో ఉంటూ స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవాడని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. తర్వాత నైజీరియా వెళ్లి సిండికేట్ ఏర్పాటు చేసి భారత్ నుంచి వచ్చే ఆర్డర్ ప్రకారం డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నైజీరియాకు చెందిన మహిళ ఒనోహా బ్లెస్సింగ్ అలియాస్ జోవానా గోమస్ అనే మహిళను నియమించుకున్నాడని తెలిపారు. ఈ 5గురు కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అరెస్ట్ అబ్స్కాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతన్ని కానీ ఫ్రాంక్లిన్ ఉచెన్న కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని. కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళలో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యంతో విజయవాడ గూడూరు మీదుగా ప్రయాణించి 2 రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. డబ్లింగ్ పనులు, రైల్వే సిగ్నలింగ్ ఆధునికీకరణ నేపథ్యంలో ఇటీవల 25 ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అందులో విజయవాడ గూడూరు మీదుగా రాకపోకలు సాగించే 2 రైళ్లున్నాయి. వాటి రద్దు వల్ల ఒంగోలు, బాపట్ల, తెనాలి మీదుగా విజయవాడకు నిత్యం ప్రయాణించే కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు పెమ్మసాని చంద్రశేఖర్ లేఖ ద్వారా తెలియజేశారు.
తక్షణమే స్పందించిన జైన్ విజయవాడ గూడూరు మీదుగా ప్రయాణించే 2 రైళ్లను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కువైట్లో కష్టాలు పడుతున్న అన్నమయ్య జిల్లా చింతపర్తివాసి శివను ఇండియన్ ఎంబసీ కాపాడింది. ఈ మేరకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. శివను త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తామని తెలిపారు. కువైట్లో పడుతున్న కష్టాలను వివరిస్తూ శివ సామాజిక మాధ్యమంలో వీడియో పెట్టాడు. ఎవరైనా సాయం చేయకుంటే తనకు చావే దిక్కంటూ వేడుకున్నాడు. శివ వీడియోపై స్పందించిన నారా లోకేష్ బాధితుడికి సాయం అందించాలని తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగానికి సూచించారు. నిన్న ఎంబసీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్ వాళ్ళు రావడంతో. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియాకు పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా నవంబర్లో జరగబోయే ఎన్నికకు పార్టీ తరపున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది. ఎంతో ఆలోచించి అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ తగిన వ్యక్తి అని నిరూపించుకున్నారని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందించారని తెలిపారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన ఏల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడని పేర్కొన్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త అని రాసుకొచ్చారు. 2022లో మొదటిసారిగా అమెరికా సెనెట్కు జేడీ వాన్స్ ఎన్నికయ్యారు. భారత సంతతి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉషా చిలుకూరిని వాన్స్ వివాహమాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారీ ఊరట లభించింది. రహస్య పత్రాలకు సంబంధించిన ఒక కేసును ఫ్లోరిడా న్యాయస్థానం కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్ తరపు లాయర్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే తాజా తీర్పు వెలువడింది. 2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన ఎస్టేట్కు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్వేత సౌదాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడంతో ఆ హడావుడిలో పత్రాలు వచ్చి ఉంటాయని ట్రంప్ కార్యాలయం అప్పట్లో ప్రకటించింది. ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించగా వాటిని ట్రంప్ అడ్డుకున్నారు. 2022 జనవరిలో FBI అధికారులు ట్రంప్ ఎస్టేట్లో సోదాలు చేపట్టగా 15 బాక్సుల 184 పత్రాలు లభ్యమయ్యాయి. తర్వాత ఆగస్టులోనూ నాటకీయ పరిణామాల మధ్య FBI ఆ ఎస్టేట్పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను సీజ్ చేసింది. జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ కాస్త పెద్దగానే ఉండొచ్చని ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశ మార్గం ఉన్నట్లు చెప్పారు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆల్ట్రిన్లు దిగిన సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో గుహ ఉందని పేర్కొన్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ LRO అందించిన రాడార్ కొలతలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ వివరాలను భూమి మీదున్న లావా సొరంగాలతో పోల్చి చూశారు. ఆ ఆకృతి వెడల్పు 130 అడుగులు, పొడవు 10 మీటర్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాలు వ్యోమగాములకు సహజ సిద్ధ షెల్టర్లుగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు, సౌర రేడియో ధార్మికత, చిన్నపాటి ఉల్కల నుంచి ఇవి రక్షిస్తాయని తెలిపారు.